అన్నమయ్య జిల్లా రాయచోటి కమ్యూనిటీ పోలీసింగ్ ను పటిష్టపరిచి ప్రజల సహకారంతో శాంతి భద్రతలను స్థిరపరచడం జరిగింది. మహిళా పోలీసులతో తరచూ అవగాహన సదస్సులు నిర్వహించి మహిళలు విద్యార్థినులను చట్టపరంగా చైతన్యపరచడమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలను జిల్లా నందు ఎంతో శాంతియుతంగా నిర్వహించి ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రజల ఆస్తులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ జరిపించడమైనదని అన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు పీస్ఫుల్గా ఎండ్ చేసుకుంటూ 25లోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఎవ్రీ ఇయర్ మనం యాన్యువల్ ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తుంటాం రిగార్డింగ్ ద క్రైమ్ స్టాటిస్టిక్స్. సో ఈ సంవత్సరం ముఖ్యంగా గత 6 నెలల్లో మంచి వర్క్ జరగటం అయింది. మనం చూసుకుంటే జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ను ప్రతిష్టపరిచి ప్రజల సహకారంతో శాంతి భద్రతలను స్థిరపరచడం అయింది. మహిళా పోలీసులతో మనం తరచూ కూడా అవగాహన సదస్సులు అవి నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలను జిల్లాలో ఎంతో శాంతియుతంగా నిర్వహించి ఎటువంటి అల్లర్లు కానీ ఆస్తి నష్టం అది జరగకుండా సక్సెస్ఫుల్గా కొత్త గవర్నమెంట్ కూడా కొరవతీయడం జరిగింది. ఈ సంవత్సరం అసాంఘిక చర్యలకు పాల్పడే 6 వ్యక్తులకు ఇప్పటివరకు జిల్లా బహిష్కరణ చేయడం జరిగిందండి. 1,87,80,00,000 రూపాయల విలువైన 1,250